ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా ఈరోజు మా అమ్మమ్మ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం పదండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ముందుగా 6 నుంచి 7 ఉల్లిపాయలు దంచి పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే రైస్కి మంచి టేస్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. అలాగే జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. తర్వాత 4 కోడిగుడ్లు, 4 అంటే 4, 3 అంటే 3 మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. అలాగే రైస్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. 4 ఎగ్స్ వేసుకోండి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. చికెన్ మసాలా అయితే కంపల్సరీ. తర్వాత ఇవన్నీ బాగా కలుపుకొని మీకు నచ్చినంత రైస్ అయితే వేసుకోండి. మళ్ళీ వేసుకున్న తర్వాత కొంచెం వేడి అయితే బాగుంటుంది. మేము వేడి చేసుకొని వేసుకున్నాం. ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుపుకొని ఒక ప్లేట్లో ఉల్లిపాయలు, కొత్తిమీర, కళ్యామాకు వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్. బాయ్. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.